హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ అయితే చాలా బాగుందండి. అంటే ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏమీ లేకపోయినా నిజంగా చాలా కూల్గా పీస్ఫుల్గా అసలు ఇళయరాజా సాంగ్స్ వింటున్నప్పుడు మనకెంత హాయిగా ఉంటుందో అలాగే ఈ యొక్క సీరియల్ ఈరోజు చూస్తున్నప్పుడు కూడా నిజంగా చాలా బాగుంది అని నాకైతే మనసుకు అనిపించింది. ఎందుకంటే ఒక కుటుంబం అంతా కలిసి సరదాగా ఉండడం కంటే సంతోషం ఇంకెక్కడుంటుందండి, ఎక్కడ ఉండదు. అది ఎవరికైనా కానీ అది సీరియల్లో చూసినప్పుడు నిజంగా ఇలా మన లైఫ్ కూడా ఉంటే బాగుండు అని నేను ఎప్పుడూ అనుకుంటున్నాను నార్మల్గానే. సో అలాగే ఇప్పుడు ఈ సీరియల్ చూస్తున్నప్పుడు కూడా నిజంగానే నాకైతే చాలా హోమ్లీ ఫీలింగ్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు సీరియల్లోకి వచ్చేసినట్లయితే ఈరోజైతే అందరూ కలిసి చక్కగా బాలరాజు చేసిన చికెన్ని తింటూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే చందు అయితే అసలుకి చికెన్ అనగానే చందుకి నోట్లో లాలాజలం అంటే నోట్లో అసలుకి ఊరిపోతుంది. అబ్బా ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే బాలరాజు చిన్ని ఇద్దరు కూడా చందువునైతే ఏడిపిస్తున్నారు. వీడు కుంభకర్ణుడి తమ్ముళ్ళలాగున్నాడు, వీడు చికెన్ అంతా వీడే తినేస్తాడు అని చెప్పేసి వాడినైతే ఏడిపిస్తూ ఉంటారు. ఇంకా చందు కూడా చూడు చూడు ఆ పిన్ని అదే చూడత్తమ్మ నన్ను ఎలా ఏడిపిస్తున్నారు అని చెప్పేసి తను అంటూ ఉంటే మా అల్లుడిని ఏడిపించదని కావేరి అనడము. అలాగే బాలరాజు చిన్ని ఇద్దరూ కలిసి వీడు కుంభకర్ణుడు తమ్ముడు కాదు, వీడే కుంభకర్ణుడు, వీడు మొత్తం తినేస్తాడు అని అనడం. చిన్ని వచ్చేసి నువ్వు తింటే తిన్నావు కానీ మాకు కూడా కొద్దిగా చికెన్ ఉంచు అని చెప్పి సరదాగా మాట్లాడుకుంటూ ఉన్న టైంకి అలాగే తింటూ హ్యాపీగా వాళ్ళైతే సరదాగా ఉన్నారు. ఆ టైంలో చందుకైతే పొరపోతుంది. సో పొరపోయిన వెంటనే వాళ్ళ అత్త వచ్చేసి అంటే కావేరి తన తల మీద తడుతూ వాటర్ తాగిస్తుంటే వాడు కొంచెం ఎమోషనల్ అయిపోయి మా నాన్న కూడా ఉంటే ఇలాగే చేస్తాడు అత్తమ్మ అని చెప్పేసి వాడు చెప్తూ ఉంటే అవును మా అన్నయ్యని కూడా నిన్ను చూస్తుంటే మా అన్నయ్యని చూసినట్టే ఉందని చెప్పేసి కొద్దిగా సెంటిమెంట్ అయితే అక్కడ కనబడుతుంది వాళ్ళందరి మధ్య. సో హ్యాపీగా వీళ్ళందరూ భోజనం చేసేసిన తర్వాత చిన్ని అలాగే బాలరాజు కూడా ఇద్దరు కూడా హ్యాపీగా ఏదో బొమ్మలు తయారు చేసుకుంటూ ఉంటారు. ఎవరి కోసము? మహి కోసం. రేపు వాళ్ళ ఇంట్లో పూజ ఉంది కదా, వాడికి ఏదైనా గిఫ్ట్ తీసుకోబోదామని చెప్పేసి ఈత మట్టలతో వాళ్ళైతే కొన్ని బొమ్మలు తయారు చేస్తుంటారు. ఇంతలో దేవా వచ్చి కావేరికి ఫోన్ చేసి కావేరి రేపు వస్తున్నావు కదా, రేపు రండి మీరు పూజకి, అప్పుడు చెప్తాను నీ సంగతి అన్నట్టుగా ఏదో బెదిరించేదానికి కాల్ చేస్తాడు. సో ఆ కాల్ మాట్లాడుతున్న కావేరి దగ్గర నుంచి బాలరాజు ఫోన్ తీసుకొని నువ్వు కానీ ఏదైనా చేసావంటే మాత్రం మర్యాదగా ఉండదని చెప్పేసి తిట్టి ఫోన్ పెట్టేస్తాడు. ఇంకెప్పుడు కావేరికి కాల్ చేయొద్దని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తాడు. సో పెట్టేసిన తర్వాత వీళ్ళైతే హ్యాపీగా బొమ్మలు తయారు చేసుకుంటూ ఉంటారు కదా, ఆ రూమ్లోకి కావేరి కూడా వచ్చేస్తుంది. సో కావేరి వాళ్ళ బాలరాజుని అలాగే చిన్నిని వాళ్ళిద్దరిని చూసి చాలా సంతోషంగా మురిసిపోతుంటుంది. అంటే తండ్రి కూతుర్లు ఎంత ప్రేమగా ఉన్నారని చెప్పేసి చూసుకుంటూ కామ్గా నవ్వుకుంటూ ఉన్న టైంకి వాళ్ళ అత్తమ్మ వచ్చేసి చక్కగా పూలు తీసుకొచ్చి ఇదిగో కావేరి ఈ పూలు కట్టుకొని పెట్టుకో అంటే సరే అని చెప్పేసి తీసుకొని కట్టుకుంటూ ఉంటే చిన్ని కామ్గా ఉంటుందా? వాళ్ళ అమ్మా నాన్నని దగ్గర చేసేదానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటుంది కదా. నాన్న నువ్వు కూడా వెళ్ళి నాకేనా ఎప్పుడు సహాయం చేసేది, నీ భార్యకి కూడా సహాయం చేయని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు నాకు పూలు కట్టడం రాదు కదా అని చెప్తే లేదు ఏదో ఒక ట్రై చేయిపో అని చెప్పేసి పంపిస్తుంది. సో కావేరికి పూలు కడతా ఉంటే ఈ బాలరాజు కూడా హెల్ప్ చేసి తన జడలో పూలు పెట్టడం. నిజంగా ఈ విజువల్స్ అన్ని చూస్తున్నప్పుడు నిజంగా చెప్పేదానికంటే చూస్తున్నప్పుడు నిజంగా అయితే అమేజింగ్గా అనిపిస్తుంది. సో వాళ్ళిద్దరూ హ్యాపీగా సంతోషంగా భార్యాభర్తల్లాగా చిన్న ముచ్చట్లు ఉంటాయి కదా, అవన్నీ చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. చిన్ని కూడా చాలా సంతోషంగా నవ్వుకుంటూ ఉంటుంది వాళ్ళ అమ్మా నాన్నని చూసి. సో ఇవన్నీ ఇలా జరుగుతున్న టైంలో వాళ్ళ అత్తమ్మ అలాగే హాఫ్ టికెట్ వచ్చేసి ఎంత చూడముచ్చటగా ఉన్నారో, వీళ్ళకి ఏ దిష్టి తగలకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. సో అప్పుడు చిన్ని వచ్చేసి నాన్న నేను నీ ఒళ్ళో పడుకొని ఒక కథ చెప్పు నాన్న, నేను పడుకొని ఉంటాను, నాకు నిద్ర వస్తుందని చెప్పగానే సరే బాలరాజు తనని ఒళ్ళో పడుకోబెట్టుకొని వాళ్ళ అమ్మ కథ అనగనగా ఒక రాజకుమారి అని చెప్పేసి కావేరి గురించి చెప్తుంటాడు. తనని ప్రేమించడానికి వచ్చాడు ఒక కొంటెగాడు అన్నట్టుగా. అంటే కొంటెగాడు అని చెప్పేసి చిన్ని అంటే లేదు ఒక
దుబారాగా తిరిగే ఒకడు వచ్చేసి ఆమెను చూసి ఇష్టపడతాడు అని వాళ్ళ కథని స్టార్ట్ చేశాడు. అవి పాత విజువల్స్ అన్ని కొన్ని చూపిస్తూ ఉంటాడు అనమాట. అంటే వీళ్ళ కథనే చెప్తూ ఉంటే చిన్ని అయితే నిద్రపోతుంది. కావేరి వింటూ నవ్వుకుంటూ ఉంటే కథ కంచికి ఇంకా అయిపోయింది, నువ్వు పడుకో అనగానే కావేరి అంటది, ఆ అమ్మాయి ఎప్పుడో పడుకునిందంటే, అదేంటి నేను కథ చెప్తూ ఉంటే ఎట్లా నిద్రపోతుంది, వేస్ట్ అయిపోయింది కదా నా కథ అంటే, లేదు నేను వింటున్నాను కదా బాలరాజు అని చెప్పేసి తను కూడా హ్యాపీగా నవ్వుకుంటూ వాళ్ళిద్దరు కొంచెం సేపు హ్యాపీగా ఉంటారు. ఇదంతా అయిపోయిన తర్వాత పక్క రోజు మహి వాళ్ళ ఇంట్లో కూడా పూజ ఏర్పాట్లన్నీ ఘనంగా జరుగుతూ ఉంటాయి. అక్కడ వాళ్ళ పిన్ని ముగ్గులు వేస్తూ తనైతే తన బావని మ్యారేజ్ చేసుకొని మహికి తల్లిగా ఉండాలని తను ఆలోచిస్తూ ఉంటుంది. కానీ మహి వాళ్ళ నానే అసలు దుర్మార్గుడు అని తెలిస్తే శ్రీవల్లి ఇంకేం చేస్తుందో మీరే చూడండి ఇంకా రాబోయే సీరియల్స్లో. అలాగే వాళ్ళు పూజ కోసం ఏర్పాటు చేస్తూ ఉంటే మహి కోసం వీళ్ళంతా చిన్ని వాళ్ళంతా రెడీ అయిపోయి హ్యాపీగా అక్కడికి వచ్చేదానికి రెడీ అయిపోయారు. సరే చూడాలి, చిన్ని కూడా పట్టు లంగాలో సూపర్గా అనిపిస్తుంది. సో ఈ కథ అయితే ఎలా మలుపు తిరగబోతుందో ఇక రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.